ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ పోస్టర్ రావాలి. పోస్టర్ ఏడు ఉంది, ఇక్కడ పోస్టర్ ఉంది కదా. ఈ పోస్టర్ సండేది ఉంది, ఫైల్ నేమ్ కూడా సండే అని ఉంది. కానీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ వీటన్నిటి కాదు పోస్ట్ అనే పెట్టుకోవాలి. క్యాపిటల్స్ పోస్టర్ అనే పేరు ఉందనుకో, మళ్ళీ ప్రతిసారి మనం ఇక్కడ సోర్స్కి వెళ్ళేసి ఇక్కడ పోస్టర్ ఇమేజ్ కోసం మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేసి దీనికి ఈరోజు డేట్ ఏంటి, ఈరోజు ఫస్ట్ 2026 పోస్టర్ ఇట్లా ఈ డేట్ ఇచ్చేసుకొని మళ్ళీ ఇమేజ్కి సెర్చ్ చేసుకొని ఈ డౌన్లోడ్స్ ఎక్కడ ఉందని వెతికి ఈ హార్డ్స్ అంటారు యూట్యూబ్ థంబ్నెయిల్ ఇది ఈ పోస్ట్ ఇక్కడ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా వచ్చింది, ఇది పెద్దగా వచ్చింది. సో దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఆఫ్ చేసుకొని పైన ఉన్న ఫోల్డర్ని ఇక్కడ స్టిచ్ చేయడం కానీ ఇలాంటి ఇక్కడ పైన ఇచ్చేసి ట్రాన్స్ఫార్మ్ తీసుకొని ఫిట్ టు స్క్రీన్ ఈ ప్రాసెస్కి అంతా కూడా చాలా టైం పట్టుద్ది. ఇది అవద్దు అనుకుంటే సింపుల్గా పొద్దున్న డిలీట్ చేస్తున్నా. ఇది ఉంది కదా, దీనిపైన డబల్ క్లిక్ చేస్తే బ్రౌజర్ ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఏ సాంగ్ ఏదైతే పోస్ట్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నచ్చట్లేదు మీకు అంటే ఇది ఇది అయిపోయింది పోస్టర్, ఈరోజు పోస్టర్ కావాలి. బ్రౌజ్ చేసి ఇక్కడ ఉంది కదా హారిజాంటల్ తిరుగుతాం. ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే చూసుకోవచ్చు, ఇక్కడ ఇది నొక్కినప్పుడల్లా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మనకి కరెక్ట్గా కాదా ఇక్కడ చెక్ చేసుకుంటాం మనం. ఇది ఓకే థంబ్నెయిల్ ఇదే కాబట్టి దీని మీద క్లిక్ చేసి ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఏంటి ఇది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయింది. దీని స్ట్రెచ్చింగ్ అంటూ అదే ఏమి ఉండదు. మళ్ళీ ఇంకో సోర్స్ యాడ్ చేయాలని కూడా అవసరం లేదు. ఎక్కువ సోర్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ బైబిల్ అనేది ఏంటి అంటే ఎప్పుడన్నా పోస్టర్ లేనప్పుడు ఎమర్జెన్సీ యూజ్ చేసుకోవడానికి బైబిల్ అని వచ్చేసినాం. కింది బైబిల్ రావాలనుకుంటే పైన పోస్ట్ ఆఫ్ చేసుకుంటే కింది బైబిల్ వస్తుంది. ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది థంబ్నెయిల్స్ లేనప్పుడు. ఇది ఆఫ్ చేసుకుంటే రెండు ఆఫ్ అవుతుంది. మనకి ఇప్పుడు చూపించిన పోస్టర్ కాబట్టి దీన్ని ఐ సింబల్ ఆన్ చేస్తాం వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే లాక్లో వేసుకొని ఉండాలి, ఎందుకంటే ఈ రెడ్ డాట్స్ కనపడవు. ఒకవేళ మనం మౌస్ కజర్ అటు ఇటు కదిలిచ్చినా కానీ కదిలేవు అన్నట్టు లాక్ వేసుకుంటే. ఫర్ ఇప్పుడు లాక్ వేసినా కదలదు. ఇది లాక్ వేసి ఇప్పుడు ఇందులో రెండు సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను కదిలిచ్చేది ఇది ఇప్పుడు పోస్టర్ ఉంది కదా, పోస్టర్ కదిలిచ్చేసిన. ఇప్పుడు బైబిల్ కదిలి ఇప్పుడు పోస్టర్ ఉంది, పోస్టర్ మధ్యలో తీసుకురావాలి కానీ రావట్లేదు, పోస్టర్ కదులుతుంది. ఎందుకు అంటే మనకి కింద సెలెక్ట్ బైబిల్ అయిపోయింది, పోస్టర్ కాలేదు. సో పోస్టర్ మీద క్లిక్ చేసి మరి బైబిల్ క్లిక్ చేసిన ఆయన రావట్లేదు. ఎందుకు ఈ రెడ్ సింబల్ అనేది దీనికి వచ్చేసింది. ఈ రెండింటికి లాక్ ఓపెన్ ఉంది కాబట్టి బైబిల్ ఫస్ట్ లాక్ వేసుకొని పోస్టర్ మీద క్లిక్ చేసుకుంటే ఈ రెడ్ సింబల్ చూపించిందా దీని లోపలనే క్లిక్ చేయాలి, దీని బయట క్లిక్ చేయకూడదు. దీని లోపల క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు మనం కంట్రోల్కి తీసుకుంటే మెయిల్కి వచ్చేసింది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నాకు బైబిల్ ఎక్కడ ఉంది సైడ్కి వచ్చేసింది కానీ మధ్యలోకి రావట్లేదు. ఇప్పుడు లాక్ ఓపెన్ చేసుకొని కంట్రోల్కి కొట్టేసిన వీళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా అంతే. ఇప్పుడు వర్టికల్ ఉంది కదా, వర్టికల్ పోస్టర్లో కూడా ఆల్ నైట్ ఉంది, దీన్ని తీసేద్దాం. ఇమేజ్ ఉంది, దీని పేరు ఇమేజ్ అని కాకుండా సింపుల్గా వర్టికల్ పోస్టర్ అని పెట్టేద్దాం. వర్టికల్ పోస్టర్. ఇప్పుడు మనం దీన్ని మార్చుకోవాలనుకుంటే మళ్ళీ కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపైన డబల్ క్లిక్ చేయాలి. ఫస్ట్ లాక్ వేసుకుందాం. డబల్ క్లిక్ చేసిన తర్వాత బ్రౌజ్లోకి వెళ్ళి మనకు ఏ పోస్టర్ కావాలో ఆ పోస్టర్ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం, ఇది ఉంది సేమ్, ఇది కూడా వర్టికలే కదా. దీన్ని ఓపెన్ చేసుకుందాం, వచ్చేసింది మనకు. దీన్ని మళ్ళీ మనం మిడిల్ కాకుండా సైడ్కి అనడంలో కానీ స్ట్రెచ్చింగ్ కానీ ఎడిట్ ఆప్షన్స్ అనేవి ఏం అవసరం లేదు. ఇది ఏదో వస్తానికి మనం వెళ్ళిపోవచ్చు. చేంజ్ అయిపోయింది. ఓకే కట్.